ఒలీవల కొండ మీద ఉన్నాం. ఇది గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడే లోపల ప్రార్థన చేసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఇస్కరియోతు యూదా బంధించి ఆ సైనికులకు అప్పచెప్పిన ప్రదేశం ఇదే. చర్చ్ పేరు ఆల్ నేషన్ చర్చ్. ఈ చర్చిని ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వారు ఇచ్చిన విరాళాలతో కట్టారు, కాబట్టి దీన్ని ఆల్ నేషన్ చర్చ్ అంటారు. ఇది యెరూషలేంలోని ఒలీవల కొండపై ఉన్న, అంటే మోరియా పర్వతానికి గోల్డెన్ గేట్కి ఎదురుకున్న, మోరియా పర్వతానికి తూర్పు వైపున ఉన్న ఒలీవల కొండ మీద కట్టబడిన చర్చ్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో యెరూషలేం పట్టణంలో చూడవలసిన ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని చూద్దాం. ఇక్కడ ఆ రోజు ప్రభువు ఎంతో మానసిక బాధను అనుభవిస్తూ ప్రార్థించారు. ఆ సంఘటన ఒలీవల కొండపై ఉన్న ఒలీవల తోటలో, అంటే గెత్సెమనే తోటలో జరిగింది. హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారు తప్పనిసరిగా ఈ తోటలో, అంటే గెత్సెమనే తోటలోనికి వచ్చి ఇక్కడ నిర్మించిన ఆ చర్చ్ను, ఆ రోజు ప్రభు ప్రార్థించిన అదే బండను తాకుతూ కన్నీటితో దేవుని ప్రార్థించి ఇక్కడ ఉన్న ఒలీవల చెట్లను కూడా చూసి వెళతారు. ఈ ఒలీవల కొండ యెరూషలేములోని మోరియా పర్వతానికి తూర్పు వైపున ఉంది. మోరియా పర్వతానికి ఒలీవల కొండకు మధ్యలో కిద్రోను లోయ ఉంది. ఇప్పుడు మనం ఆ రోజు ప్రభు ప్రార్థించిన గెత్సెమనే తోటలోనికి వచ్చాం. ఇక్కడ కనిపించే చెట్లన్నీ ఒలీవల చెట్లే. ఇందులో కొన్ని చెట్లు 2000 సంవత్సరాల క్రితం నాటివి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి చెందినవి. ఒక్క చెట్టు మాత్రం దావీదు కాలం నాటి చెట్టు, అంటే 3000 సంవత్సరాల క్రితం నాటి చెట్టు కూడా ఈ తోటలో ఉంది. ఆ రోజు ప్రభువారు ఈ తోటలోనే ఒక రాతి బండపై మోకరించి ప్రార్థించారు. ఆ రోజు ఆయన చెమట రక్త బిందువుల వలె ఆ రాతి మీద పడింది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా. ఆ రాతి బండ ఇప్పటికీ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ఆ రాతి బండను చూద్దాం. గెత్సెమనే తోటలో ఆల్ నేషన్స్ చర్చ్ ప్రక్కన పురాతన శిథిలమైన నిర్మాణాలు ఉన్నాయి. ఆనాటి శిథిలమైన నిర్మాణాలను ఇప్పుడు చూసి వాటి గురించి కూడా తెలుసుకుని ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్దాం. ఆ గోడ, ఆ కట్టడాలు అన్నీ ఈ చర్చ్ కట్టక ముందు ఉన్నాయి. అయితే దాంట్లో కూడా కలర్స్ చేంజ్ ఉన్నాయి. చూడండి, కింద ఒక రకంగా, పైన ఒక రకంగా, ఆ పైన ఒక రకంగా ఉన్నాయి కదా. అంటే ఆ కాలాలకి తగినట్టుగా వాళ్ళు నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్న చర్చ్ ఆల్ నేషన్స్ చర్చ్ అంటారు. చర్చిని ఆల్ నేషన్స్ చర్చ్. ఆల్ నేషన్ చర్చ్ అని ఎందుకన్నారంటే, ఇక్కడ ఒక దేవాలయం కట్టాలని వాళ్ళు సంకల్పించినప్పుడు డొనేషన్స్ కావాలని అడిగారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి డొనేషన్స్ పంపించారు క్రిస్టియన్స్. ఆల్ నేషన్స్, నేషన్ అంటే జాతి కాబట్టి ఆల్ నేషన్స్, అన్ని దేశాల నుంచి పంపబడిన డబ్బులతోటి కట్టారు కాబట్టి చర్చిని ఆల్ నేషన్ చర్చ్ అంటారు. లోపల యేసుక్రీస్తు వారు మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తంగా మారిన బండ ఉంది, మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా 4వ శతాబ్దంలో, తర్వాత 12వ శతాబ్దంలో, ఆ తర్వాత 20వ శతాబ్దంలో, అంటే 3 కాలాలలో నిర్మించిన చర్చ్ యొక్క శిథిలాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా 4వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి హెలీనా ఇక్కడ ఒక చర్చ్ నిర్మించారు. ఆ చర్చ్ యొక్క పునాదులు ఈ గోడలో క్రింద ఉన్నాయి. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఇక్కడ మరో చర్చ్ నిర్మించబడింది. ఆ తర్వాత 20వ శతాబ్దంలో, అంటే 1924లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ ఇక్కడ నిర్మించబడింది. ఈ చర్చ్ను ఆల్ నేషన్స్ చర్చ్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల నుండి డబ్బులు సమకూర్చి ఆ డబ్బుతో ఈ చర్చ్ను ఇక్కడ నిర్మించారు. అందుకే ఈ చర్చ్ను ఆల్ నేషన్స్ చర్చ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ చర్చ్ లోపలికి వచ్చాం. ఈ చర్చ్ గోడపైన దివిటీలతో సైనికులు ప్రభు వద్దకు ఆయనను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన పెయింటింగ్ కనిపించింది, చూసారా? అంటే ఆ రోజు ఇస్కరియోతు యూదా ఇదే ప్రదేశంలో ప్రభువును సైనికులకు పట్టించాడు అని తెలియపరుస్తూ ఇక్కడ పెయింటింగ్ వేసి చూపిస్తున్నారు. ఈ చర్చ్ మధ్యలో బలిపీఠానికి ముందు ఈ క్రింద ఒక పెద్ద బండ కనబడుతుంది. ఆ బండ చుట్టూ చిన్న ఇనుప కంచెను కూడా పెట్టారు, గమనించారా? అంటే ప్రభు ఆ రోజు ఇదే రాతి బండపై మోకరించి దేవుణ్ణి ప్రార్థించారు. అక్కడున్న ఆ బండ ఉంది, అక్కడే ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట కారి రక్తంగా మారింది ఆ బండ. అందుకని ఆ బండ చుట్టూ అలా పెట్టి ఉంచారు. ఇక్కడే ప్రార్థన చేస్తారు. ఆ రోజు ఆయన చెమట రక్త బిందువుల వలె ఈ బండపైనే పడింది అని మనకి తెలియచేస్తూ ఈ రాతిని ఇక్కడ ఇలా ఉంచారు. ఇక్కడ ఉన్న ఈ గెత్సెమనే తోట మరియు ఈ చర్చ్ ఒలీవల కొండపైనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ, అంటే ఈ చర్చ్ లోపల ఇంత పెద్ద బండ ఉండడం సహజమే. ఈ బండరాయి 2000 సంవత్సరాల నుండి ఇక్కడ ఇలాగే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ రోజు ప్రభు ప్రార్థించిన ఆ బండే అని నిర్ధారించారు. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడినట్లు బైబిల్ వర్ణనకు సరిపోయినట్లుగా సరిగ్గా ఇక్కడ అలాగే ఉంది. బైబిల్లో వ్రాయబడిన ఆ గెత్సెమనే తోట కూడా ఇదే. ఈ తోటలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఆ పెద్ద బండ ఇదే.
ఈ బండపైనే యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి తండ్రి దేవునికి ప్రార్థించారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన బండ చుట్టూ ఇనుప కంచె పెట్టి దీనిని ఈ చర్చ్ మధ్యలో ఉంచి ఇంత పెద్ద చర్చ్ ఇక్కడ నిర్మించారు. ప్రభు ఇక్కడ ప్రార్థించిన సమయంలో ఆయన ఉద్వేగమైన బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఉన్నారు. అందుకే ఆ రోజు ఆయన చెమట రక్త బిందువుల వలె ఇక్కడ పడింది. ఇలాంటి పరిస్థితి మనిషి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని వైద్యులు చెప్పారు. దానిని వైద్య పరిభాషలో హిమటైటోడ్రిస్ అంటారు. అప్పుడేం జరుగుతుందంటే మనిషి అత్యంత భయంకరమైన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు రక్తనాళాలు పగిలి రక్తం చెమట గ్రంథుల్లోకి చేరుతుంది. ఆ సమయంలో ఆ రక్తం చెమట గ్రంథుల నుండి బయటకు వస్తుంది. ఈ స్థాయి మానసిక ఒత్తిడి ఒక్కోసారి యుద్ధంలో ఉన్న సైనికులు అనుభవిస్తారు అని వైద్యులు చెప్పారు. క్రీస్తు ప్రభువారు దేవుడే అయినప్పటికీ ఆయన ఇప్పుడు 100% మానవుడిగా ఉన్నారు. ఆయన మన పాప భారాన్ని మోయడానికి భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉండి ఇదే రాతి బండపై ఆ రోజు ఇక్కడ ఒంటరిగా ప్రార్థించారు. ఈ చర్చ్ను నిర్మించే సమయంలో చర్చ్ లోపల ఒక్కోసారి ఈ రాతి బండపై బ్లూ కలర్ లైట్ అంటే బ్లూ కలర్లో ఉన్న కాంతి కనబడేదని ఈ చర్చ్ నిర్మిస్తున్నప్పుడు ఆ కార్మికులు తెలియచేశారు. అంతేకాదు ఈ ఒలివల చెట్ల నుండి సువాసన వెదజల్లేదని కూడా ఇక్కడ పనిచేసిన కార్మికులు తెలియచేశారు. ఈ చర్చ్ పైన సీలింగ్ ఉన్న ఈ కలర్ చూడండి, డార్క్ బ్లూ కలర్ కనబడుతుంది కదా, మధ్యలో నక్షత్రాల వలె చుక్కలు కూడా కనబడుతున్నాయి కదా. అంటే ఆ రాత్రి ప్రభువు ఇక్కడ ప్రార్థించిన సమయంలో అప్పటి వాతావరణం ఎలా ఉందో అంటే ఆ రాత్రి చీకటిలో ఆయన ఒంటరి ప్రార్థనను మనకు గుర్తు చేస్తూ ఆకాశం నీలం రంగులో ఉన్నట్లుగా, ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు కనబడినట్లుగా మనం కూడా ఆ రోజు ప్రభువు ప్రార్థించిన అనుభూతి ఇక్కడ పొందాలని ఈ విధంగా పైన బ్లూ కలర్లో దానిలో నక్షత్రాలను పెయింటింగ్ చేసి ఇలా చూపిస్తున్నారు. ఇది ఈ చర్చ్ చరిత్ర. ఇక్కడ మేము కూడా భక్తితో దేవుని ప్రార్థించుకొని తిరిగి బయటికి వచ్చాం. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ఒలివల చెట్లను చూడండి, దీని మొద్దు ఎంత పెద్దగా ఉందో. ఇదే 3000 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్న ఒలివల చెట్టు. కనిపిస్తుంది కదా, ఈ తోట మొత్తంలో పురాతనమైన చెట్టు ఇదే. వయసు ఎక్కువ ఎలా చెప్పగలుగుతామంటే ఈ ట్రంక్ ఇది ఉంది కదా, ఈ మొద్దు చాలా విశాలంగా ఉండబట్టి దీన్ని బట్టి మనం ఇదే అన్నిటికన్నా పెద్ద చెట్టు అని మనం చెప్పగలుగుతాం. ఇదిగో ఇక్కడ చూసారా, ఒక రాతి బండపై వంగి ప్రభువు ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న శిల్పాన్ని పెట్టారు. అంటే ప్రభు ఆ రోజు ఈ తోటలోనే దేవుని ప్రార్థించారు అని సింబాలిక్గా మనకి చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసిన ఏ రాయి ఉందో ఆ రాయే లోపల పెట్టారు. అయితే ఆయన తన చెమటను రక్తంగా కారిపడిన ప్రదేశం అంటే ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని ఇక్కడ దాన్ని అలా పెట్టారు. ఇది జరిగింది లోపలే అని చెప్పడానికి మనకు చెప్పారు. ఇప్పుడు మనం ఈ ఒలివల తోటను చూసాం, ప్రభువు ప్రార్థించిన ఆ బండను కూడా చూసాం, ఈ చర్చ్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి, మరియు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి చేరుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు.